మీద ఉన్న ప్రతి జీవి ఆక్సిజన్ లేకుండా జీవించలేదు. తప్పనిసరిగా ఆక్సిజన్ కావాలి. భూమి మీద ఉండే ప్రతి జీవి ఆక్సిజన్ తో జీవిస్తుందంటే అది దేవుడి సృష్టి. ఒకవేళ భూమి మీద ఏదైనా జీవి ఆక్సిజన్ లేకుండా బ్రతకగలదు అని ఉందంటే అది మానవ సృష్టి. దేవుడు సృష్టించే ఏ జీవినైనా ఆక్సిజన్ తో ఆ జీవి బ్రతికే విధంగా దేవుడైతే సృష్టిస్తాడు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో భూమి మీద మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, సో ఈ ఆక్సిజన్ అనేది డబుల్ అయితే అంటే 1x అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆక్సిజన్ అనేది భూమి మీద జీవం జీవించడానికి, అలాగే అదే జీవం తను నిత్యావసర పనులు చేసుకోవడానికి ఆక్సిజన్ వాయువు అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గాలిలో 21% ఆక్సిజన్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఆక్సిజన్ శాతానికి తగ్గట్టుగా మ్యూటేట్ అయ్యాము. ఇక మన శరీరంలో చూసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన శక్తి 90% ఆక్సిజన్ ద్వారానే వస్తుంది. ఒక 10 నిమిషాలు గనక మనం ఆక్సిజన్ అనేది పీల్చుకోకుండా అలాగే ఉన్నట్లయితే మన శరీరంలో ఉన్న అవయవాలు ఆక్సిజన్ సరఫరా అనేది ఆగిపోయి అవి చెడిపోతాయి. ఒకవేళ భూమి మీద ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోయింది అనుకోండి, భూమి మీద ఉండే చాలా జీవజాతులు అంతరించిపోతాయి. ఒకవేళ ఆక్సిజన్ అనేది తగ్గిపోతే మన శరీరం ఈ పరిస్థితిని గనక ఎదుర్కొన్నట్లయితే మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఇక ఈ భూమి మీద ఆక్సిజన్ శాతం అనేది పెరిగినట్లయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఏ ఏ మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఒకవేళ భూమి మీద ఆక్సిజన్ శాతం అనేది పెరిగిందనుకోండి, ఇప్పుడు మనం భూమి మీద చూసే చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కదా, పురుగులు అనేది ప్రతిరోజు తీసుకునే ఆక్సిజన్ శాతం మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువగా ఆక్సిజన్ అనేది అవి తీసుకుని అనుకోండి, వాటి పరిమాణం పెద్దదిగా మారిపోతుంది. ప్రీ హిస్టారిక్ సమయంలో భూమి మీద ఆక్సిజన్ శాతం 30% ఉంది. ఈ కారణంగా ఆ సమయంలో అంటే భూమి మీద ఆక్సిజన్ శాతం 30% ఉన్నప్పుడు తుమ్మెదలు, గద్దలు అవి ఉన్న పరిమాణంలోనే ఉంటాయి. సాలిడ్ చిన్న పక్షుల పరిమాణంలో ఉండేవి. ఇక ఆక్సిజన్ శాతం అనేది భూమి మీద ఎక్కువైతే పురుగులు అవి ఉన్న పరిమాణం కంటే పెద్దదిగా మారడమే కాకుండా మానవ శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో శక్తి పెరుగుతుంది. చాలా వేగంగా మనం పరుగులు పెడతాము. అలాగే శ్రమతో కూడిన పనులు చాలా సులభంగా చేస్తాము. అలాగే మనం చాలా ఎలర్ట్ గా ఉంటాము, అంటే చాలా యాక్టివ్ గా ఉంటాము. అలాగే భూమి మీద ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనలో ఉండే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే వీటితో పాటు చాలా ప్రమాదాలు కూడా వస్తాయి. మన శరీరంలో ఆక్సిజన్ శాతం అనేది పెరగడం వల్ల ఆక్సిజన్ టాక్సిసిటీ పెరుగుతుంది. దీని వల్ల కొన్ని రోజుల తర్వాత లేదంటే కొన్ని నెలల తర్వాత మన శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. మన కంటి చూపు కూడా తగ్గుతుంది. మొత్తానికి మన డిఎన్ఏ లో మార్పులు వస్తాయి. ఒకవేళ పరిస్థితి గనక బాగోపోతే డిఎన్ఏ పూర్తిగా చెడిపోయే ప్రమాదం అయితే ఉంది. భూమిపై ఆక్సిజన్ శాతం అనేది పెరిగిందనుకోండి, మంటలు చాలా సులభంగా వ్యాప్తి చెందుతాయి. మనం ఇంట్లో కట్టెల పొయ్యితో వంట చేసుకునేటప్పుడు కట్టెలు మండకపోతే మనం ఊదుతాము. ఇలా ఊదడం వల్ల మంటకి ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువ రావడం వల్ల మంట ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ శాతం ఎక్కువైంది అనుకోండి, అడవిలో మంటలు చెలరేగినప్పుడు ఆ మంటలను ఆర్పడం సాధ్యమైన పని కాదు. అంతేకాకుండా ఆ మంటలు అత్యంత వేగంగా వ్యాప్తి చెంది జనజీవనాన్ని నాశనం చేస్తాయి. మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే కారణం భూమి మీద ఆక్సిజన్ శాతం అనేది బ్యాలెన్స్డ్ గా ఉండడం. ఆక్సిజన్ భూమి మీద ఉండే జీవం కొనసాగడానికి మనలను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.